హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు ఎల్లకాలము కలుగునుగాక. ప్రియమైన మెస్సియా ప్రార్థన మందిర ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ మా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లారా రండి, ప్రభు ఇచ్చినటువంటి అరుణోదయ దర్శనం వాక్యం కొరకు ప్రభు యొద్ద మనం కనిపెడదాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనము. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. ఆమేన్. మన వాక్యంలో చదువుతుంటున్నాము, దావీదు చిన్నవాడిగా ఉండి యవనస్తుడిగా ఉండి ఆ గొర్రెలను కాస్తున్నప్పుడు తండ్రి పిలిచి, నాయనా అన్నవాళ్ళు యుద్ధంలో ఉన్నారు, నువ్వు వెళ్ళేసి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకో, ఇదిగో వాళ్ళకి ఇవి తినుబండారాలు తీసుకెళ్ళు అని చెప్పేసి కొన్ని వస్తువులు ఇచ్చి కొన్ని సామాగ్రి ఇచ్చి అన్నలను పరామర్శించడానికి దావీదుని పంపితే, దావీదు నాన్న చెప్పినటువంటి మాటకు లోబడి అవి తీసుకుని యుద్ధంలో ఉన్నటువంటి అన్నల దగ్గరికి వెళ్తారు. ఎప్పుడైతే యుద్ధంలో ఉన్నటువంటి అన్నల దగ్గరికి వెళ్తాడో ఆ వస్తువులన్నీ కూడా తీసుకెళ్ళినవన్నీ కూడా అక్కడ సామాను భద్రపరిచేవానికి అప్పగించి, ఇది పలానా మా అన్నలది అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చి ఆ యుద్ధం దగ్గర జరుగుతున్నటువంటి విషయాన్ని చూస్తున్నట్టు సమయంలో వాళ్ళ సొంత అన్ననే, సొంత తోబుట్టువే వచ్చి దావీదుతో అంటాడు, నీ గర్వం నాకు తెలుసు, నీకున్నటువంటి మనస్సు నాకు తెలుసు, నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావు, ఆ గొర్రెల మందును ఏం చేసావు, ఎవరికి అప్పగించావు అని చెప్పేసి అన్న అయినటువంటి దావీదు అన్న అయినటువంటి అక్కడ దావీదును తోలునాడి నిందిస్తుంటాడు. పిల్లరా గమనించండి, అక్కడ సన్నివేశం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అన్న నిష్కారణంగా నిందిస్తుంటున్నాడు. అన్న యొక్క యోగక్షేమాల కొరకు అతడు అక్కడ తినుబండారాలు ఆహారాలను తీసుకుని తండ్రి మాటకు లోబడి అక్కడ దావీదు అక్కడికి వచ్చాడు. కానీ అన్న నిందిస్తున్నాడు ఏంటంటే, నువ్వు గర్విష్ఠుడు, నువ్వు 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 పని 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 చేయకుండా నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావు, నువ్వు టైంపాస్ చేయడానికి వచ్చావు అన్నట్టుగా నిందిస్తూ మాట్లాడుతుంటాడు. పిల్లలు గమనించండి, అక్కడ అన్నకి ఆయన వ్యతిరేకంగా ఏమీ సమాధానం చెప్పడు, కానీ నేను ఏం చేశాను అని చెప్పేసి మాత్రం అంటాడు. నేను చేసిందల్లా ఏంటన్నా అని చెప్పేసి అంటాడు. పిల్లలు గమనించండి, ఈ రోజున చెల్లి, ఈ రోజున ప్రజలు నిన్ను నిందిస్తున్నారేమో, అన్న ప్రజలు నిన్ను నిందిస్తున్నారేమో, నువ్వు మంచివాడు కాదని, నువ్వు మంచిదానివి కాదని, నిన్ను గురించి నీ కుటుంబానికి చెడగా చెబుతూ, నిన్ను గురించి నీ భర్తకి చెడుగా ఫోటోలు పంపించి లేకుంటే ఇంకొకటి పంపించి వాళ్ళు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తూ రకరకాలుగా నిన్ను వేధిస్తున్నప్పటికీ, నిందిస్తున్నప్పటికీ నువ్వు భయపడకు. ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు దేవుడునని చెప్పేసి ప్రభు అంటున్నాడు. ఎప్పుడైతే ఆయన నీకు దేవుడిగా ఉంటాడో, ఎప్పుడైతే ఆయన నీకు తోడుగా ఉంటాడో, ఎప్పుడైతే నా తండ్రి నిన్ను భయపడకని చెప్తాడో, నువ్వు భయపడకుండా ఆయన మీద అనుకోవాలి. ఇదిగో ఆ యుద్ధంలో అన్నలు ఎవరు యుద్ధం చేయడానికి వెళ్ళదు, కానీ దావీదు ముందుకు వెళ్తాడు యుద్ధానికి. ఆమేన్. దావీదు యుద్ధానికి ముందుకెళ్తాడు, విజయోత్సవంతో వస్తాడు. అంతేకాకుండా అన్నలే కాదు, అక్కడ ఉన్నటువంటి అన్నలే కాదు, అక్కడ ఉన్నటువంటి దేశమంతా, అక్కడ ఉన్నటువంటి ఆ ఇజ్రాయేల్ జనాంగాలన్నీ కూడా, సైన్యం అంతా కూడా, అక్కడ ఉన్నటువంటి సైన్యమే కాదు, నేను అంటాను ఫిలిస్తీన్లు కూడా బహుశా దావీదును పొగిడి ఉంటారు. పిల్లలు గమనించండి, ఫిలిస్తీన్లు కూడా దావీదును మెచ్చుకుని ఉంటారు. అంత గొప్ప బలాఢ్యుడిని ఇంత చిన్న యవనస్తుడు చంపగలిగడరా, వీడు ఎంత గొప్పవాడరా అని చెప్పేసి ఆ రోజుల్లో అప్పుడు దావీదును పొగిడారు, స్తుతి గానాలు చేశారు. పిల్లలు గమనించండి, నిందకు ప్రతిగా నా దేవుడు నీకు సంతోషాన్ని దయచేసేటువంటి దేవుడు, నిందకు ప్రతిగా నీకు ఆనంద తైలంతో నిన్ను ఆనందింపజేసేటువంటి దేవుడు. పిల్లరా, ఈ రోజున ఆ అన్న తిరిగి వచ్చి ఆ విధంగా నిందించడానికి అవకాశం లేకుండా ప్రభువు అక్కడ నోరు మోస్తుంటున్నాడు. ప్రభు నీ జీవితంలో కార్యం చేయగలడు. పిల్లరా, ప్రభు ఈ రోజు నీ జీవితంలో, నా జీవితంలో కార్యం చేయగలడు. అనుభవించిన వారికి తెలుస్తుంది. నేను నిందిస్తున్న వారి గురించి నువ్వు ప్రార్థన చేయి, ప్రభు తప్పక వారికి సిగ్గును అవమానాన్ని వారికే కలుగు చేస్తుంటున్నాడు. హల్లెలూయా. వారు ఏదైతే తవ్వుతుంటున్నారో ఆ గుంటలో ప్రభు వారిని పడవేస్తుంటున్నాడు. ఏదైతే నిందించాలనుకున్నారో దానికంటే గొప్పదైన అవమానం ప్రభు వారికి సిద్ధపరుస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే, ప్రభు మీద ఆనుకుని, ప్రభువు నందు భయభక్తులు కలిగి మనం ఊరకనే నిలుచుండి ప్రభు చూపించేటువంటి రక్షణ మనం చూడాలి. ఊరకనే నిలుచుండి ప్రభు చూపించేటువంటి రక్షణ మనం చూడాలి. మనము ప్రభు మీద ఆనుకోవాలి. నిందిస్తున్న వారి నిందను బట్టి మనం భయపడకుండా, బాధపడకుండా ప్రభు వైపు చూస్తూ
మన యొక్క పరుగు పందులు మనం ముందుకు వెళ్ళే వారికి ఉండాలి. అట్టి కృపా భాగ్యము ప్రభు మెండుగా మనకి దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ఐ బ్లెస్ యూ ఆల్. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి కొందనాలు ఆయన. ఈ మాటలు ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. వందనాలు.